విశాఖ తీరానికి ఎల్పీజీ చమురు నౌకలు చేరుకున్నాయి. గ్యాస్, ఆయిల్ ఇబ్బందులు పడుతున్న వేళ నౌకలు రావడంతో జనానికి ఊరట లభించినట్లయింది. భారీ నిల్వలతో రావడంతో అధికార యంత్రాంగం రిలీఫ్ దొరికినట్లయింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ భారీ షిప్ ఒకటి మనకు విశాఖ తీరానికి వచ్చింది. ఇది మ్యూరింగ్ పాయింట్ దగ్గరికి పంపించిన తర్వాత దానిని నేరుగా టెర్మినల్కు కనెక్ట్ చేస్తారు. టెర్మినల్ కనెక్ట్ చేసి ఇక్కడి నుంచి ఫిల్లింగ్ స్టేషన్స్ ఎక్కడైతే ఉంటాయో ఐఓసీ కానీ హెచ్పిసిఎల్ కానీ ఫిల్లింగ్ స్టేషన్స్కు పంపిస్తారు. ఈ మొత్తం నౌకను ఔటర్ హార్బర్ నుంచి ఇప్పటికే లోపలికి వెళ్తున్న ఈ ఎల్పిజి నౌకను బీడబ్ల్యూ బిర్చ్గా మనం పిలుస్తారు. ఇది విదేశాల నుంచి ప్రధానంగా అరబ్ కంట్రీస్ నుంచి ఇది మన దగ్గరికి వచ్చింది. మనకు కావాల్సిన గ్యాస్ నిల్వలు ఏదైతే తెలుగు రాష్ట్రాలు కావచ్చు లేదా దేశానికి కావాల్సిన గ్యాస్ నిల్వలను విదేశాల నుంచి తెప్పించుకుంటున్న తరుణంలో, విదేశాలపైనే పూర్తిగా ఆధారపడుతున్న తరుణంలో ఈ ఎల్పిజి నౌక చాలా కీలకంగా మారబోతోంది. ఇది ముంద్రా పోర్ట్ని ఇప్పటికే టచ్ చేసి ముంద్రా పోర్ట్ నుంచి ఇటుకు వచ్చినట్టుగా చెప్తున్నారు. ఓవరాల్గా ఈ బీడబ్ల్యూ బ్రిడ్జ్ అనేది చాలా కీలకమైన నౌక. గ్యాస్ క్రైసిస్ తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో ఇప్పుడు హార్బర్లోకి వెళ్ళిన ఏదైతే షిప్ ఉందో అవుటర్ హార్బర్, ఇన్నర్ హార్బర్ నుంచి పోర్టు టెర్మినల్లోకి వెళ్ళిపోయింది. దాన్ని మ్యూరింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిందో ఈ నౌక చాలా కీలకమైంది. ఇప్పటికే విశాఖ పోర్టుకు ఎంటీ పెట్రాయిట్ అనే మరొక షిప్ కూడా చేరుకుంది. ఆ ఎంటీ పెట్రాయిట్ షిప్ పూర్తిగా చమురు నిల్వలతో వచ్చింది. అంటే వేల కొద్దీ గ్యాలన్ల ఆయిల్ను తీసుకొని అది ఇతర దేశాల నుంచి వచ్చింది. ప్రస్తుతం ఏదైతే ఇంధన కొరత కానీ లేకపోతే గ్యాస్కి సంబంధించి సమస్యలు ఎదురవుతున్నాయో సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం దిశగా తూర్పు తీరానికి వచ్చిన ఈ రెండు నౌకలు పెట్రాయిట్ కావచ్చు, బిర్చ్ కావచ్చు, ఈ రెండు నౌకలు చాలా కీలకం కాబోతున్నాయి. ప్రస్తుతం విశాఖ హార్బర్ దగ్గర అవన్నీ కూడా చేరుకున్నాయి. వాస్తవానికి రేపటి నుంచి దీని డెలివరీ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ఎక్కడైతే చమురుతో పాటు సహజవాయువు నిల్వలతో అంటే ఎల్పిజి నిల్వలతో వచ్చాయి, ఎల్పిజి నిల్వలతో వచ్చిన రెండు నౌకలు రేపు వాటిని దిగుమతి చేసే ప్రక్రియను ప్రారంభిస్తాయి. 1-2 రోజుల్లో అంటే ఆ ప్రాసెస్ అంతా వైపు కొనసాగుతుండగానే గ్యాస్ క్రైసిస్ కావచ్చు లేకపోతే ఆయిల్కి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోయే దిశగా ఇప్పుడు విశాఖ తీరానికి వచ్చిన రెండు షిప్పులు కీలకంగా మారబోతున్నాయి. ఈ రెండు షిప్పుల నుంచి వచ్చిన ఇంధనము అలాగే గ్యాస్ను డంప్ చేసిన తర్వాత దీనిని సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రధానంగా గృహ అవసరాలు కావచ్చు లేకపోతే హోటల్స్ కానీ ఇట్లాంటి వాటికి ఇప్పుడు ఎల్పిజి అనేది తీవ్రమైన క్రైసిస్గా మారుతుంది. లక్షల బుకింగ్స్ ఇప్పటికీ కూడా ఉండిపోయాయి. వాటన్నిటికీ కూడా గ్యాస్ను సప్లై చేయడం కానీ సరఫరా చేయడం కానీ ఇబ్బందిగా మారుతున్న తరుణంలో ఎల్పిజితో వచ్చిన బిర్చ్ ఏదైతే ఉందో బిర్చ్ నౌక కానీ అయితే పెట్రాయిట్ ఆయిల్ నౌక పెట్రాయిట్ కానీ విశాఖ తీరానికి చేరుకోవడం, ఈ విశాఖ తీరంలో ఆ నిల్వలను డంప్ చేసే ప్రక్రియను ప్రారంభించడం అనేది నిజంగా అధికార యంత్రాంగానికి తెలుగు రాష్ట్రాలకు ఒక విధంగా ఊరటనిచ్చే అంశం. ఈ షిప్పుల తర్వాత మరికొన్ని షిప్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి వచ్చే అవకాశం ఉంది. వీలైనంత త్వరలో ఈ క్రైసిస్ను తొలగించే దిశగా ప్రభుత్వాలు చేస్తున్న కృషి ఒక విధంగా ఫలించినట్టుగానే చెప్పుకోవాలి. సీజ్ ఫైర్ ముగిసే లోపుగానే వీలైనంత వరకు సమస్యలన్నింటిని కూడా పరిష్కరించాలని కూడా అధికార యంత్రాంగం చూస్తోంది. కెమెరామెన్ ప్రసాద్తో రవిచంద్రన్.